ఓకే. అంటే మీరు ఇప్పుడు సింగర్‌గా ఎదుగుతున్నారు. ఇక ముందు కూడా సింగర్‌గా ఎదగాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే ఒక ఆన్సర్ ఏంటి? నేను ఎదగాలని ఒక్క మాటల్లో. నేను మా ఆయన తప్ప ఇక ఎదగాలని కోరుకునే వాళ్ళంటే ఈ ఊర్లో వాళ్ళు ఉన్నారు. అహా! కాదు. మీరు కాకుండా ఇప్పుడు మీరు ఎదుగుతున్నారు. ఫ్యూచర్‌లో ఎదగాలి అని అనుకుంటారు గదా! సింగర్‌గా ఇంక నేను పై స్థాయికి ఎళ్ళాలి అని అనుకుంటారు. వాళ్ళకిచ్చే మీ మోటివేషన్ ఏంటి? మీరెలా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళని? నేను అందరినీ పాడమనే చెప్తాను మేడం. హ్మ్. ప్రతి ఒక్కరు పాడాలి. అందరూ నాలాగే ఉండాలి. నేను వాళ్ళలాగా ఉండాలి. హ్మ్. ఇంకా పెద్ద సింగర్లు ఉన్నారు. వాళ్ళలాగా వాళ్ళెళ్ళాలి. హ్మ్. వాళ్ళతో నేనుండాలి. నేను ఓకే. కూడా వెళ్ళాలి. అందరూ సమానమే. ఓకే. మీకిష్టమైన సింగర్ ఎవరు? చిత్ర గారు. ఓకే. అంటే జానపద దాంట్లో ఎవరు? జానపదం దాంట్లో ఇగ ఎవరుంటరు? ఇగ మనమే గద్దరన్నతో మీకు బాండింగ్ ఉందా? గద్దర్ సాంగ్స్ ఇష్టం నాకు. గద్దరే ఇష్టం. ఓకే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా మీరు? ఏం లేదు. ఓకే. అంటే నేను చిన్నగున్నప్పుడు ప్రజానాట్య మండలిలో కమ్యూనిస్టులు వెళ్ళేది హ్మ్. పెళ్లి కాక ముందుకు. కానీ ఇంట్లో వాళ్ళు తిట్టడం వల్ల కొంచెం దూరం అయిపోయినా. హుహు. అట్లా ఇప్పుడు అయితే నడుస్తుంది మేడం. ఇప్పటి వరకు 10 ఇయర్స్ అవుతుంది కదా మీరు. ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ పాడుంటారు మీరు? ఇప్పటికి 20 పైన వాడిన మేడం రికార్డ్‌లో. హ్మ్. ఇంగా వేరే సాంగ్స్ వచ్చేస్తాయి నాకు. గద్దర్ సాంగ్స్ గానీ, కామ్రేడ్‌వి.